అమలాపురం శాసనసభ్యులు శ్రీ ఐతాబత్తుల ఆనందరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు రెహమాన్, నీటిపారుదల శాఖ ఏఈ అమలాపురం. ఎన్వివి సత్యనారాయణ, వ్యవసాయ శాఖ ఏఓ అల్లవరం. జి సంపన్న, పంచాయతీరాజ్ శాఖ ఏఈ అల్లవరం. బి కొండలరావు, పంచాయతీరాజ్ శాఖ ప్రాజెక్టు ఏఈ అల్లవరం. జిఎస్వికే స్వామి, ఆర్డబ్ల్యూఎస్ శాఖ ఏఈ అల్లవరం. వి శ్రీనిబాబు, ఎన్ఆర్జీఎస్ ఏపీఓ అల్లవరం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి కీలకమైన శాఖ పంచాయతీరాజ్ శాఖ. ఆంధ్రప్రదేశ్ వెన్నుముకి శాఖ. ప్రభుత్వ ఉద్యోగులు, అనేక సంఘాలు, వారి నాయకులు వీరందరూ ఈ రోజున ఇక్కడికి వచ్చి నాకు అభినందనలు తెలుపుతున్నందుకు మనస్ఫూర్తిగా పేరు పేరున సంఘాల నాయకులు ఇచ్చినప్పుడు మొదటి రోజు ఛార్జ్ తీసుకున్నప్పుడు చాలా మంది ఎక్కువ వచ్చేయడం నాకు ప్రత్యేకమైన ఇబ్బంది ఉంటుంది. సంఘాల నాయకులందరికీ కలుసుకోలేకపోయారు. అందుకని వెంటనే దృష్టికి రాగానే వెంటనే మీకు ఫోన్ చేసి మీతో మాట్లాడాను. నా ఉద్దేశం ఏంటంటే నిర్లక్ష్యం చేసే వ్యక్తిని కాదని చెప్పడానికి. చిన్నచూపు చూసే వ్యక్తిని కాదు. మీ సమస్య నా సమస్య. అది చాలాసార్లు సభలో చెప్పాను, కానీ ఇప్పుడు ప్రత్యేకించి ఛార్జ్ తీసుకున్న తర్వాత మళ్ళీ మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. మీకు మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తి. మీ సమస్యల్ని ఎంత త్వరగా పరిష్కరించడం అనేది నా ఒక్కటి చేతుల్లో లేదు, కానీ మీ సమస్యల్ని వినగలిగే శక్తి ఉన్నమాట. ముందు సమస్యని వింటే పరిష్కారం దొరుకుతుంది. వినడానికి అలసట అందరికీ. సో నేను మీకు ప్రత్యేకించి తెలియజేసుకునేది నేను వినే వ్యక్తిని. ఇందాక మీ సహచరులు వచ్చి ఇక్కడికి ఇచ్చారు సహచరాలు. అది ఖచ్చితంగా యుద్ధ ప్రాతిపదికన మీరు ఆ సమస్యను పరిష్కరించారు. ఇలాంటివి చేయడం కంటే నాకు మీరు ఇందాక ముందు సంఘాల పెద్దలు కూడా మాట్లాడుతూ చాలా మంది గతంలో కూడా మీరు సమ్మెలు గత ప్రభుత్వం మీద అనుభవం ఉంది, మీకు ఈ ప్రభుత్వం మీద మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కటి ఏంటంటే ఇది అందరం కలిసి పనిచేయాలి. మినిస్ట్రీ కానీ గతంలో ఎవరు ఎలా చేశారో నాకు తెలియదు. మీరందరూ వింటా ఉంటే నేను చాలా పురాతనమైన, చాలా బలమైన వ్యవస్థ, చాలా పాత వ్యవస్థ ఇది. ప్రతిసారి వ్యవస్థకి ఒక ఉప్పుపట్టు పట్టేస్తాం. దీన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో మీ అందరికీ ప్రతి సంఘం తరఫున ఇది ప్రత్యేకించి ఓవరాల్గా మేము ఇలా చేయదలుచుకున్నాం. మా సమస్యలు ఇవి, లేదంటే మేము ఇలా నిలబడతాం పాటిస్తున్నాను. పంచాయతీ పనులతో పాటు మీ సమస్యలను కూడా నేను వినే వ్యక్తిని. ప్రత్యేకించి ఏ సంఘాలకు సంబంధించి ఆ సంఘానికి ప్రత్యేకించి టైంని అలాట్ చేసి మరి. కాకపోతే నాకు సమస్య అంటే అందరూ కొంచెం ప్రిపేర్ అయ్యారు.
అంటే నేను చాలా శాఖలు ఉన్నాయి, మిగతా పనులు కూడా చూసుకోవాలి కాబట్టి మీరు బాగా ప్రిపేర్ అయ్యి వచ్చి ఒక పరిష్కార మార్గం కూడా తీసుకెళ్ళండి. దాదాపు మీరు ఆలోచించవచ్చు, ఇలా చేయొచ్చు. ఇందాక మీరు మాట్లాడుతున్నారు గత ప్రభుత్వం అంతకుముందు 2014 వచ్చినప్పుడు మా మీద చిక్కినుకుందన్నట్టుగా మీరు అన్నారు. అది అంటే భయపెట్టేవాడికి భయపడతారు కానీ కొంచెం ఓపెన్గా సహజంగా కొంచెం వినేవాళ్ళతో ఎక్కువ బాధ రాదు. గత ప్రభుత్వం వాళ్ళందరూ భయపెట్టి అర్థం చేసుకోగలం. కానీ మేము మీకు భుజం కాసే వ్యక్తులు. ఒక వ్యవస్థని తిరిగి బలోపేతం చేయాలంటే చాలా చాలా కష్టసాధ్యమే. నిజంగా చెప్పాలంటే ఒకసారి నాకు ఇది చాలా ఆనందంగా ఇచ్చుకున్న శాఖ. నేను ప్రభుత్వ ఉద్యోగం కొడుకుని ఆ జీతాల మీద జీతాలు రాకపోతే మమ్మల్ని స్కూల్ బయటికి పంపించి మళ్ళీ జీతాలు వచ్చిన తర్వాత మళ్ళీ స్కూల్లోకి ఎలా చేసి అవి కూడా ఉన్నాయి. అలాంటి సంఘటన కష్టాన్ని అర్థం చేసుకోవాలి. 1వ తారీఖు జీతం రాకపోతే ఏమవుతుంది నాకు అనుభవం ఉంది. అలాగే ఆఖరి వాళ్ళలో డబ్బులు అయిపోతే కూడా ఆ పరిస్థితి నాకు తెలుసు. పొరపాటున మేము ఏదో జరిగిపోయినాయి కానీ మేము ఇలా సినిమా రంగంలో ఉండడం వల్ల చాలా సాధారణ స్థాయి నుంచి వచ్చాం కాబట్టి అన్నిటికంటే కూడా మమ్మల్ని తీసుకొచ్చిన సాధారణ స్థాయి కష్టాలను మేము మర్చిపోతాం. అందుకని ఈ రోజున రోడ్ల మీద బయటికి వెళ్ళి ఎందుకు మాట్లాడుతానంటే ఆ కష్టం ఎలా ఉంటుందో నాకు తెలుసు. మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ కూడా ఆ కష్టం ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఇలాంటి స్పందనకి వెంటనే ఉంటుంది. కానీ నేను కోరుకునేది ఏంటంటే మిమ్మల్ని గత ప్రభుత్వం మిమ్మల్ని భయపెట్టి అంతకుముందు ఉన్న ప్రభుత్వం మీరు ఏదైనా ఒక నిరసన చెప్పడానికి చాలా బలంగా చెప్పగలిగేవారు. కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది. ముందస్తుగా మేము మీతో గొడవ పెట్టుకోవడానికి ఎందుకంటే బ్యాడ్ ప్లేట్ ఉండకూడదు. ఫస్ట్ ఫోన్ చేశాను మీకు, అరే వస్తే నువ్వు కలవలేదండి, నువ్వు కూర్చొని పెద్ద ఆఫీసులు కలిసి మమ్మల్ని కలవమా అని ఒక చిన్న బాధ ఏదో ఉంటుంది. ఎందుకంటే నాకు తెలుసు మా నాన్న బాధ నాకు తెలుసు. అందుకని వెంటనే ఫోన్ చేశాను. కష్టం నాకు తెలుసు. నేను మీకు ఒకసారి ఏమైపోతుంది, అందరూ ఒకసారి వచ్చేస్తే నేను మాట్లాడలేని పరిస్థితి తప్ప మీరు మనం కూర్చొని గ్రూప్గా కూర్చుంటే బట్ నేను చాలా మీకు ఫస్ట్ వినే వ్యక్తి. నేను విన్న తర్వాత పరిష్కార మార్గం వెతుకుతాను. మీకు గత 10 రోజులు గత ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి నేను రివ్యూలు చేస్తామని ఉన్న పరిస్థితి మీరు ఉద్యోగాలు లేవు, లేదంటే మనకి పర్మనెంట్ చేయలేదు, లేదంటే కొంచెం గ్రేడేషన్ మార్చాలి, లేదంటే 2003 ఓల్డ్ పెన్షన్స్ అప్లై చేయాలి, రకరకాల అనేక సమస్యలు. వీటన్నింటినీ చాలా క్షుణ్ణంగా మీ దగ్గర పెట్టారు. కానీ వీటన్నిటికి మించి మూలం ఆర్థిక మూలం. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఈ రోజు దాకా ఆంధ్రప్రదేశ్ ఇంకా గుణుకుతూనే ఉంది, ఆర్థికంగా నిలదొక్కుకోలేదు. మేము కూడా ఓట్లు చీలకూడదు, అందరూ కలిసి రావాలి. ఎందుకన్నామంటే అసలు ఆంధ్రప్రదేశ్ బలమైన రాజకీయ వ్యవస్థ ఉంటేనే కింద మనకి పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కూడా భద్రత. ఇంకా మాట్లాడాలంటే కూడా ఐఏఎస్ అధికారులు వాళ్ళకు కూడా డిఏలు ఇవ్వలేని పరిస్థితి ప్రభుత్వం. ఒక 90,000 రూపాయలు వాళ్ళకి రావాల్సింది 4% ఇంక్రీజ్ వచ్చింది. మాకు అన్ని బకాయిలు తీసుకుంటారు, 90,000 ఇవ్వాలి, వదిలేశారు. ఇంకా రావని చెప్పి వదిలేశారు ఐఏఎస్ అధికారులు చెప్తాం. అంటే ప్రైవేట్ వీళ్ళందరూ ప్రాఫిట్ పొందుతాం, డబ్బు ఉంది. కానీ డబ్బుని వ్యక్తులు సొంతం చేసుకున్నారు. రాజకీయాల్లో కూర్చొని గత ప్రభుత్వం స్థాయి దాన్ని పెంచేస్తుంది. అది మేము కరెక్ట్ చేయాలి. అందుకని మేము చాలా నిబద్ధతతోటి నిక్కచ్చిగా ఉండే వ్యక్తులు మేము కట్టుబడి ఉన్నాం. ముందస్తుగా అసలు ఫస్ట్ ఆర్థిక పరంగా ఎలా ఉంది రాష్ట్రం, శ్వేతపత్రాలు రిలీజ్ చేయబోతుంది. ఆర్థిక పరంగా ఎంత ఏ పరిస్థితుల్లో ఉంది, ప్రతి డిపార్ట్మెంట్లో ఎంత డబ్బు ఉంది. మీరే నారాయణ గారితో మాట్లాడుతూ ఉంటే ఏ పరిస్థితుల్లో ఉంది చెప్తాను.
ముఖ్యంగా మన పిఆర్కి మన పంచాయతీరాజ్ సంబంధించి 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదు. దాదాపు కొన్ని వేల కోట్లు రావాల్సింది రాలేదు. ఇప్పుడు ఈ రోజు కూడా కూర్చోబెట్టి దాదాపు 1800 కోట్లు అనుకుంటా 1580 కోట్లు క్లోజ్ టు 1600 crores రావు. 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు వదిలేస్తున్నాం. జల్ జీవన్ మిషన్ లాంటిది బోల్డ్ నిధులు ఉన్నాయి. ఏ పథకం కేంద్ర పథకాలకు ఇవన్నీ చూస్తుంటే కేవలం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేకపోవడం. నేను అధికారుల పొద్దు నుంచి గత రోజుల నుంచి నేను అడుగుతూ ఉంటే ఒకటే అడుగుతున్నాను, ఏమైనాయంటే మీ బాధ్యత కదా మీరు ఎందుకు లేరు ఇక్కడ అని. సమస్య ఏమైతే సరైన నాయకత్వాన్ని ప్రజలు ఎన్నుకోలేనప్పుడు ఇష్టారాజ్యం ప్రవర్తించారు. దానికి పర్యాసాలమే మనం అనిపిస్తుంది ఈరోజు. నేను మీకు ఒకసారి ఆంధ్రప్రదేశ్ విధి విధానంలో కానీ ప్రభుత్వ విధానంలో కానీ దానికి నేను నా వంతు కృషిని బలంగా చేసి పెడతాను. మీకు ఏదో ఒక రోజు వారానికి మీ సమస్యలు ప్రత్యేకించి దృష్టి సారిస్తాను. ఈ రోజు కూర్చొని నెల రోజుల్లోపు నాకున్న సమయాల్లో అందుకే నెల రోజులు అంటే 3 వారాల్లో కానీ మీరు చెప్పండి నాకు ఇంత టైం పడుతుంది, ఒక్కొక్క వింగ్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు చెప్పారు పిఆర్సీ కానీ అలాగే కమిషనర్స్ ఇప్పుడు దాకా అపాయింట్ చేయలేదు. ప్రతిదీ కూడా మీరు క్షుణ్ణంగా చెప్తే నేను కన్సర్న్ అధికారులతో మాట్లాడి నేను ఏం చేయగలంటే నేను టాస్క్ మాస్టర్ ముందు సమస్యకి పరిష్కారం వెతుకుతానని చెప్పేవాడు. నేను పారిపోయి నాకు యాక్చువల్ నాకు రాజకీయాలు అవసరం లేదు. నాకు నేను ఎందుకు వచ్చానంటే నేను నేలనుకుని వచ్చాను. ఇది ఎవరో మీ తరపున నిలబడి మాట్లాడటానికి ఇన్ని కోట్ల మందికి నిలబడాలి, నా ముందు కృషి చేయడానికి వచ్చాను. దాంట్లో బాగా మీ భవిష్యత్తుకి మీ భద్రత కూడా నేను మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను. నిలబడి నేను కోరుకునేదల్లా మీకు ఈరోజు నేను అద్భుతాలు చేసేస్తాను, అన్ని సమస్యలని పరిష్కరించేస్తాను నేను చెప్పండి. ముందు నేను అవగాహన చేసుకోను. శాఖాపరమైన అవగాహన చాలా చాలా అవసరం. అలాగే దీంట్లో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు, ఏ స్థాయి ఉద్యోగులు ఉన్నారు, ఏమేమి చేయాలి, వీళ్ళందరికీ ఏ సమస్యలు ఉన్నాయి, ఇది మీరు 2 రకాల స్టడీ చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత ఒకటి పంచాయతీలని దానికి పునర్వైభవం తీసుకురావడం, గత వైభవం తీసుకురావడం పంచాయతీలకి. అలాగే పంచాయతీరాజ్ వ్యవస్థ నా కోరిక ఒకటే, ఈ 5 ఏళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్లో అంత బలమైన పంచాయతీ వ్యవస్థ మనకి భారతదేశంలో లేదని అలాంటి సర్టిఫికేట్ తెప్పించుకోవడం నా కోరిక. ఎందుకంటే బలమైన ఆలోచన విధానంతో ఉన్నది, కానీ మీ అందరి సహకారం కూడా కాదు. ఇక్కడ నేను ఒక్కడిని చేసేది కాదు, మీ అందరికీ కావాల్సిన సూచనలు లేకపోతే నేను కూడా ఏం చేయను. కానీ నేను మీకు అందుబాటులో ఉంటాను. మీకు ప్రత్యేకించి ముఖ్యంగా మీరు కోరుకుంటుంది అన్నిటికంటే దారుణంగా జీతాలు కూడా పక్కన పెట్టి జీతాలు పెంచాలని అడగాలి, కానీ నెలకి జీతాలు వస్తే చాలు అనుకునే 1వ తారీఖు జీతాలు వస్తే చాలు అనే స్థాయికి పెరిగిపోయింది. అభివృద్ధి అనేది లేదు, నిధులు లేవు. అన్నిటి మధ్యలో గవర్నెన్స్ ఇస్ ఎ గ్రేట్ ఛాలెంజ్ ఫర్ ఆల్ ఆఫ్ us. కానీ మాకు ఏ నమ్మకం ఉందంటే పెట్టుబడులు తీసుకురాగలం, అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళగలం, ఒక ధైర్యం చాలా బలంగా. సో మేము బలంగా మీకు చేసి నీకు నెక్స్ట్ మీటింగ్లో నేను మీకు తెలియజేస్తాను. సంఘాల పెద్దలందరికీ, నాయకులందరికీ. హరిప్రసాద్ గారికి నా పొలిటికల్ సెక్రటరీ, అలాగే మన పంచాయతీరాజ్లో కొంత ఆయన సాయం తీసుకుంటారు. హరిప్రసాద్ గారు ఎలా ఉన్నారు, కానీ ప్రత్యేకించి కొంచెం మీకు ఇప్పుడు నమ్మకం కలిగించడానికి అందుబాటులో ఉంటానని చెప్పడానికి మీరు చాలా ఉన్నాయి. వీళ్ళకి ఈ సమస్య ఉంది, ఇది మా క్షుణ్ణంగా ఏమంటారంటే మిమ్మల్ని ఈ రిపోర్ట్ చేసి పట్టుకురంటే నేను మాట్లాడు. సో మీరు అది కుదిరితే మనం అక్కడ క్యాంప్ ఆఫీస్లోనే కూర్చుందాం, లేదంటే ఒకసారి ఏదైనా కూర్చోబెట్టి మీకు మీరున్న చోటుకి అన్ని బాగుంటాయి, నేను కూడా రావడం నచ్చింది. నాకు అలాంటి ఇబ్బందులు కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నాకు ఇప్పుడు ఛార్జ్ తీసుకున్నాను కాబట్టి కొద్దిగా నాకు కొన్ని రోజులు సమయం ఇవ్వండి. నాకు సమయం ఇచ్చిన తర్వాత మీతో కూర్చొని మన సాధక బాధకాలన్నీ మాట్లాడుకున్న ముందు మీరు ఆనందంగా ఉంటే తప్ప ప్రజలకి మిమ్మల్ని ఆనందంగా ఉంచలేదు. నాకు మీరు ఆనందంగా ఉండాలని మనసా వచ్చి ఆకాంక్షించారు.
అలాగే మీ సమస్యను నేను వెంటనే మాట్లాడేస్తాను. నేను లాస్ట్ టైం కూడా చేయించాను 2014లో కూడా ఇలాంటి ఇష్యూ ఏదో ఉంటే నేను అది ప్రత్యేకించి చేయించాను. ఇట్లు పెట్టాను, అది మేమే కూర్చోబెట్టి చేస్తాను. అది మట్టు కొంచెం మాట్లాడుతాను. మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటే నేను ఎంత అవగాహన చేసుకున్నాను అనడానికి మీరు చెప్పిన ప్రతి పాయింట్ యాజ్ ఆన్ నన్ను నోట్ చేసుకున్నాను. దీని మీద నేను అంటే వీటి మీద కూర్చొని నెక్స్ట్ టైం మీటింగ్ నాకు కొంచెం ప్రిపరేటరీ వర్క్ కావాలి. అందులో కూర్చొని మీతో మాట్లాడతాను తెలియజేసుకుని మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు సెలవు.